నమస్కారం. సంకష్టహార చతుర్థి శుభాకాంక్షలు. సంకష్టహార చతుర్థి అంటే కష్టాల నుండి విముక్తి కలిగించే వినాయక వ్రతం. ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే సంకట చవితి ప్రత్యేకంగా కొలుస్తారు. రాజపుత్రులు దీనిని వంశోద్ధారకులు లేకపోతే సంతానంలో కుమారుడు పుట్టాలని, ఒకవేళ మగ సంతానం కలిగి ఉంటే అట్టి సంతానానికి కష్టాలు రావద్దని, కష్టాలలో ఉన్న వారిని కష్టాలు హరించాలని భావించి చేసే ఒక ప్రత్యేక వ్రతం. ముఖ్యంగా తల్లులు వీటిని భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో ఉండి వినాయకుడి పూజ నిర్వహిస్తారు. రాత్రి చంద్రుని చూసిన తర్వాత చంద్రునికి పూజలు నిర్వహించి తమ కుమారులు చల్లగా ఉండాలని, ఆశీస్సులు ఇవ్వాలని కోరి పూజ ముగించి హారతి ఇస్తారు. తదనంతరం ఉపవాసం విరమిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా మంచి నువ్వులు, బెల్లం పాకంతో కలిపి లడ్డులు తయారు చేస్తారు. వినాయకుడికి లడ్డులంటే ఇష్టం కనుక నువ్వుల లడ్డులను నైవేద్యంగా సమర్పించి వాటిని అందరికీ ప్రసాదంగా పంచుతారు. కనుక ఈరోజు మా ఇంట్లో ఇదే వ్రతాన్ని ఆచరించారు. వినాయకుడికి పూజలు అందించి మంచి వినాయకుడి ముగ్గులు వేసి పూజించారు. వినాయకుడికి పుష్పము, ఫలాలు అందించి దీపం పెట్టి పూజ చేశారు. తదనంతరము రాత్రి 9:30 సమయంలో చంద్రోదయం కావడంతో చంద్రునికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చూడండి, చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా పైకి వచ్చాడు. ఈ పూజా విధానం ఇది హిందూ రాజ్పుతుల యొక్క ప్రత్యేక కార్యక్రమం. పాలాభిషేకం చేస్తున్నారు. ఇది రాజ్పుత్ హిందువులు మహిళలు ప్రత్యేకంగా ఈ జనవరి మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి రోజున తమ సంతానం కొరకు ఈ పూజా కార్యం నిర్వహిస్తారు. తన కుమారులు తమ సంతానం చల్లగా ఉండాలని చంద్రుణ్ణి కోరుకుంటున్నారు. పూజా విధానం చూడండి. పుష్పం, హారతి సమర్పణ, హారతి ఇచ్చి తమ సంతానాన్ని చల్లగా చూడాలని చెప్పేసి ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హారతి కార్యక్రమం నడుస్తుంది. ఇది రాజపుత్రుల యొక్క ఆచారం. చూడండి, చంద్రుడు ప్రకాశవంతంగా పైకి వచ్చాడు. కావున చంద్రునికి పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈరోజు సంకష్టహార చతుర్థి రోజున ఈ ప్రత్యేకంగా రాజపుత్రుల యొక్క ఆచార కార్యక్రమం నిర్వహించబడుతున్నది. తమ సంతానం కొరకు ఈ తల్లి హారతి ఇచ్చి తమ కొడుకు చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నది. భగవంతునికి ప్రార్థన, తమ కొడుకు ఏ కష్టాలు రాకూడదని చెప్పేసి పూజా కార్యక్రమం పూర్తయిన వెంటనే ఉపవాసాన్ని నిర్వహించి ప్రసాదం తీసుకొని ఇదే నువ్వుల లడ్డు భక్తులందరికీ, కుటుంబ సభ్యులందరికీ ప్రసాద రూపంగా అందించి భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చూడండి, ఎంతో చక్కగా ఆరతి కార్యక్రమం పూర్తయింది. ఇంట్లో పూజా కార్యక్రమం కూడా పూర్తయింది. పుష్పం, ఫలం, లడ్డులు నైవేద్యంగా సమర్పించారు. పూజా కార్యక్రమం ఎంతో అందంగా జరిగింది. కాబట్టి పూజ సమాప్తమైంది. ఇక్కడ హారతి ఇచ్చి పూజ సమాప్తం చేశారు.
కావున దీన్ని చూసి తరించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ద ఛానల్ ప్లీజ్.